హలో, నమస్తే. నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను తిట్టుకున్నా సరే, మీకు కోపం వచ్చినా సరే, వాస్తవాలు నేను మాట్లాడుతున్నా. కొంతమంది మగవాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? రెండు పక్కల చాకుకు పొదునుంటుంది చూసారా, కత్తికి అలా పొదునుంటుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కానీ ఆడవాళ్ళకి, కొంతమంది అమ్మాయిలకి, ఆంటీలకి, అమ్మమ్మలకి అస్సలు ఈ విషయం అర్థం కావట్లా. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండదని చెప్పుకుంటాం వరకే, కానీ అది ఈ రోజుల్లో అసలు కొంతమంది దగ్గర కనపడతలా. ఎందుకు కనపడతలేదు తెలుసా? అమ్మాయిల మైండ్ అంతా ఆడవాళ్ళ మైండ్ 70% బురదలో పండి పొర్రిద్ది కదా పంది, ఆ టైపులో ఖరాబ్ అయింది. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? మంచిగా పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ఇచ్చి మంచిగా చూసుకునే మొగుడిని నమ్మరు. కానీ ఏ పనికి మాలిన ఎదవో, ఏ పనికి మాలిన మాటలు చెబితే వాడికి నమ్మేసేసి ఇంట్లో సామాన్ ఇచ్చేసేసి, ఇంట్లో బంగారం ఇచ్చేసి, సాటుమాటుగా వాడితో కలిసి రావటం, వాడితో సంసారం సాగించి, వాడి చేతిలో అన్నీ సర్వస్వం అర్పించేసి, బంగారంతో సహా ఒళ్ళుతో సహా అన్నీ అర్పించేసేసి, వాడు ఎటో వెళ్ళిపోయిన తర్వాత వదిలేసినాక రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. ఏం ఉపయోగం? కొంతమంది చంపేస్తున్నారు. అసలు చంపేసేదాకా వస్తుందంటే రెచ్చగొట్టేది ఎవరో తెలుసా? ఆడవాళ్ళే. అసలు సక్రమంగా ఉంటే, ఒక ఆడదలాగా ఉంటే ఏ మొగాడికి కోపం రాదు. మనమే ఇట్లా కొంతమంది ఆడవాళ్ళు, మనం అంటే అందరు కాదు, కొంతమంది మగవాళ్ళని రెచ్చగొట్టేసేసి ఒక్కొక్కరు నలుగురిని పెట్టుకొని సంసారం నాశనం చేసుకొని ఆ నలుగురిని నాశనం చేస్తున్నారు. ఏ మగవాడికైనా ఏమనిపించింది? ఇంట్లో పెళ్ళాం కూడా కరెక్ట్గా ఉండగానే అడిగి కరెక్ట్గా ఉందని అనిపించదు. ఎందుకు అనిపించదో తెలుసా? ఆ చుట్టుపక్కల వాళ్ళని అందరిని చూసి తిరిగి వస్తున్నాడు కదా, అందుకని. నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా ఫ్రెండ్స్? ఎవ్వరు కానీ అంటున్నారు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు, ఇట్లా ఇన్ని వీడియోస్ చూస్తున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమందిని పెళ్ళిళ్ళైన అమ్మాయిలను కూడా తీసుకెళ్ళి మగవాళ్ళు రోడ్ల మీద వదిలేస్తున్నారు, ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ కొంతమంది ఆడవాళ్ళు మారకుండా ఆడు నా గురించి ఆగుతాడు, ఆడు నా గురించి ఎదురు చూస్తున్నాడు అని కుంపలు ముంచే మాటలు మాట్లాడి కొంప సర్వనాశనం చేసుకున్నా. ఇది అవసరమా? సిగ్గుమాలి నాటిల్లారా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. అర్థమవుతుందా? ఎవడైతే మన లైఫ్లోకి వచ్చాడో వాడిని చూడటానికి, వాడిని ప్రేమిస్తానికి, వాడికి ప్రేమ పంచడానికి చేత కావట్లేదు. కానీ రోడ్డు మీదకి వచ్చేసి సమాజంలో మగవాళ్ళందరినీ నాశనం చేస్తారా? అసలు సిగ్గుందా ఎవరికన్నా మాట్లాడటానికి? సిగ్గుందా అంటున్నా. ఎందుకంటున్నాను తెలుసా ఈ మాట? పెళ్ళి అయిన తర్వాత పిచ్చోడో ఏడ్చోడో ఎట్లాంటోడైనా సరే ఒళ్ళు అమ్ముకొచ్చైనా వాడితో సంసారం చేయాలి. వాడు వెళ్ళిపోతేనో, వాడు చచ్చిపోతేనో ఇంకోటి చేసుకోవాలి. మంచి మొగుళ్ళు దొరికినాక కూడా అడిగి బురిడి కొట్టించేసి, అడిగి మాయ మాటలు చెప్పేసేసి ఇట్లా రోడ్ల మీద పడి జీవితం రోడ్డు మీదకి తెచ్చుకుంటున్నారు. పెంచిన వాళ్ళ మమకారాలు ఏమవుతాయి? తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇది ఎందుకు ఆలోచిస్తలా? ఆవిడని చంపేసేసి ఆర్మీ అయినా కుక్కర్లో పెట్టి వండుకు తిన్నాడు అని ఫీల్ అయిపోయి 14 వీడియోలు చేస్తున్నారు. ఎందుకు చేశాడు అట్లా? ఆయన వచ్చి వెళ్తున్నాడుగా, అప్పుడప్పుడు సుఖాన్ని ఇస్తున్నాడుగా, అన్నీ ఇస్తున్నాడుగా. అంత వయసులో ఆవిడ వెళ్ళకపోతే ఏం పోయింది బయటికి? అవసరమా ఆ వయసులో? నీకు కూళ్ళు లేకపోతేనో, ఉండడానికి లేకపోతేనో, చిన్న వయసులో చచ్చిపోతేనో ఈ ఆడదైనా బయటికి వెళ్ళాలి. ఇట్లాంటి ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒక్కటేను, అమ్మ మీదే బాటం లేదు పరువు. మంచిగా ఉండేవాళ్ళది కూడా నికాల్స్గా ఉండి నిజాయితీగా కుంటోళ్ళ దగ్గర, గుడ్డోళ్ళ దగ్గర సంసారాలు చేసుకునే వాళ్ళ పొరుగు కూడా పోతుందమ్మా. కొద్దిగా ఆలోచించండి. ఎందుకు మాట్లాడుతున్నానో, ఎందుకు అంటున్నానో ఏంటో తెలుసా? సెక్స్ చేయకపోతే చచ్చిపోం మనం, మగవాళ్ళు చేయకపోతే చచ్చిపోతారు, తెలుసా మీకు? కానీ ఆడవాళ్ళు చేస్తే కన్నవాళ్ళు, వాళ్ళ చుట్టాలు, రక్త సంబంధికులు, అన్నదమ్ముళ్ళు అందరూ అవమానాలు పాలైపోతున్నారు. ఇది తెలుస్తుందా మీకు? ఇది తెలుస్తుందా? ఏదో 5 నిమిషాల సుఖం గురించి వాడితో మాట్లాడతాం, వీడితో మాట్లాడతాం, నలుగురిని గ్రిప్పులో పెట్టుకుంటున్నారు. సరే, మీకు తినటానికి లేదు, ఉండటానికి లేదు. కొంతమందికి ఒక్కడితో ఉండొచ్చుగా, ఒక్కడితోనే సంసారం చేసి ఒక్కడితోనే ఉండి వాడు తెచ్చిపెడితే తినిండే సావండి. ఒక పక్కన వాడు తెచ్చిస్తానే ఉంటాడు, ఇంకో పక్కన ఇంకొన్ని లైన్లో పెడతారు.
మీకు ఇంటి ఖర్చులకు ఒకళ్ళు, పై స్ట్రోకులకు ఒకళ్ళు, మీ సరదాకు ఒకళ్ళు, ఇంకొకడు మళ్ళీ మొగుడు. 4, 5 అవసరమా ఒకళ్ళ లైఫ్లో? ఇట్లా చేస్తుంటే కాదు ఈ పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి ఇంత సర్వనాశనం అయిపోయి మొత్తం కలుషితం అయిపోయింది. కలుషితం ఎక్కడి నుంచి అయిందో తెలుసా? ఒక ఆడది ఒక ఈ భూమి మీద ఇలాంటి పనులు ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టారు ఆడవాళ్ళు, అప్పటి నుంచి భూమి నాశనం అయిపోయింది. భూదేవికి విసుకొచ్చేసేసింది. ఇది మీకు అర్థం కావట్లా. పెట్రోల్ పోసి అంటబెట్టి బూడిద చేసి చేస్తుంటే భూదేవి పైన ఆకాశం, ఈ దేవుళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఇట్లా జరుగుతున్నాయి, వీళ్ళకి ఇట్లాగే జరగాలి అని. అర్థమవుతుందా? ఏ ఒక్క ఆడపిల్లకి అన్యాయం అయినా కానీ ఏ దేవుళ్ళు ఏ దేవతలు చూస్తూ ఉండలేరు. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. అసలు చెప్పుకుంటా పోతే చాలా చెప్పలేము, లెక్క పెట్టలేము. పెట్రోల్ పోసి అంటబెట్టేసేస్తున్నారు, ముక్కలు చేసేసేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే అసలు ఎంత చక్కగా చదువుకుంది. ఒక 6 సంవత్సరాల కిందట ఆ వీడియో ఇప్పుడు కూడా నేను కావాలంటే మీకు తీసేసి దాన్ని ఏమంటే వీడియో చేసి పెడతాను. అసలు ఆమె చక్కగా చదువుకుంది, 50,000 జీతం అంట. వాళ్ళ అమ్మాళ్ళు మంచి సంబంధం చూశారు. ఆమె 2 సంవత్సరాల నుంచి దాచిపెట్టి ఆ డబ్బులు అకౌంట్లో పెట్టుకొని వాళ్ళ ఆఫీస్లో జాబ్ చేసేవాడు ఎమ్మటే ఆడేదో చెప్పేశాడంట. ఈవిడ ఆ మాట నమ్మేసేసి వాడెమ్మట వెళ్ళిపోయింది. వాడు ఢిల్లీ తీసుకెళ్ళి ఎంత చండాలంగా ఉన్నాడో తెలుసా వాడు. ఈ అమ్మాయి చక్కగా సన్నగా చాలా బాగుంది, చదువుకుంది. వాడు చదువు లేదు, సంజ లేదు, తీసుకెళ్ళిపోయి ఢిల్లీలో ఎడబెట్టాడంట. ఢిల్లీలోనో బొంబాయిలోనో కంప్లీట్గా గుర్తులేదు. నేను ఆ వీడియో చూసి మళ్ళీ దాని పక్కన చేస్తాను. తీసుకెళ్ళి పెట్టి ఫ్రెండ్స్ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకు ఆ అమ్మాయి ఏమేమి తీసుకెళ్ళింది తెలుసా? 100 గ్రాములు బంగారం తీసుకెళ్ళింది, 8 లక్షల డబ్బులు తీసుకెళ్ళింది, క్రెడిట్ కార్డు తీసుకెళ్ళింది. ఈ 2 సంవత్సరాల్లో ఆ క్రెడిట్ కార్డులో 5 లక్షల దాకా బిల్లు చేశాడు. తీసుకెళ్ళి 8 లక్షలు అయిపోయినాయి, ఈ బంగారం అయిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మాయికి బాధ అనిపిస్తుందంట. ఏమని? ఏంటి నేను 2 సంవత్సరాలు అయింది వచ్చి, వీడేం పని చేయట్లా, రెంట్ నేనే కడుతున్నా, తిండి నేనే పెడుతున్నా, నేను చేయట్లేదు, వాడు చేయట్లా, మన దగ్గర డబ్బులు అయిపోతున్నాయి అని. అయితే అడిగిందంట. ఏమని అడిగింది? నువ్వు కూడా ఏదన్నా పని చెయ్యి, నేను కూడా ఏదన్నా పని చేస్తాను, ఇక్కడ నాకు తెలియదు కదా, ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెళ్తానంటే, ఏందే పనికి వెళ్ళమంటున్నావు, నేను పనికి వెళ్ళే కాడకే, నేను పనికి వెళ్ళి వచ్చి చూసే కాడకి ఇంకా నువ్వు దేనికి నాకని మొదలు పెట్టాడంట. ఏంటా ఎలా మాట్లాడుతున్నాడని కొద్దిగా అగ్రిమెంట్ జరిగిందంట. 2-3 సంవత్సరాలు జరిగాక అప్పుడు అర్థమైంది అమ్మాయి గారికి, వీడు డబ్బు గురించే ఇట్లా తీసుకొచ్చాడు, ఏం చదవలేదు, ఇవన్నీ గమనించిందంట. ఇది గమనించి ఆ అమ్మాయి ఆలోచించి ఏదో చెయ్యిపోయేసరికి చెప్పిందంట, నీ మీద కంప్లైంట్ ఇస్తాను, మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. 2 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేయలేదు, ఊరు వాళ్ళకి చేయలే, ఫ్రెండ్స్కి చేయలే, వాడిని గుడ్డిగా నమ్మేసి ఆ లోకంలోనే ఉంది. 2 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్నకు ఫోన్ చేసిందంట, చుట్టాలకు చేసిందంట. ఇంకా కంప్లైంట్ ఇద్దాము, బయటికి వెళ్దాం అనుకునేసరికి ఆడు గమనించేసి చంపేసేసి ముక్కల కింద నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ముక్కల కింద నరికేసి. ఈ హిస్టరీ ఎట్లా బయటకు వచ్చిందంటే అమ్మాయి ఫోన్ చేసింది కదా, ఇక ఫోన్ చేసిన కాడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ. ఫ్రిడ్జ్లో పెట్టేశాడంట 14 ముక్కలు చేసి. ఈ వీడియో చాలామందికి తెలుసు, కానీ మళ్ళీ కూడా నేను గుర్తు చేస్తున్నా. 14 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాడు కూడా ఆ ఇంట్లోనే 2 నెలలు 3 నెలలు 2 నెలల దాకా రెంట్ కట్టలేదంట. వండుకొని తిని ఇంకా అక్కడే నిద్రపోతున్నాడంట, ఏం పని చేయకుండా. వాసన వస్తుందంట. వాసన వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడుగుతున్నారంట, ఏం వాసన? అడు ఫ్రిడ్జ్ వాసన ఓపెన్ చేసినప్పుడల్లా వాసన వస్తుందంట. ఏందా అసలు నువ్వు బయటకు ఎందుకు రావట్లేదని పక్కన వాళ్ళు వచ్చి చూస్తే ఏముంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో మొత్తం పురుగులు పట్టిపోయి ఈ అమ్మాయి అన్నాడు. ఈలోగా ఏం జరిగింది తెలుసు? వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడి నుంచి ఫోన్ చేసింది, ఏ ఫోన్తో చేసింది, కంప్లైంట్ ఇచ్చి కరెక్ట్గా అక్కడికి వచ్చారంట. అంటే అంతా 2 ఒక్కసారి జరగలేదు. ఫస్ట్ ఈ చుట్టుపక్కల వాళ్ళు విచారిస్తున్నారంట, ఏం చేసావు ఆ అమ్మాయిని, ఏమైంది, ఈ మాసం ఏంటి, మొక్కలేంటి, కంప్లైంట్ ఇచ్చారు. ఈలోగా 2 రోజుల తర్వాత వీళ్ళ అమ్మ నాన్న వచ్చారు. మొత్తము హిస్టరీ మొత్తం తిత్తే వాళ్ళకి 6 నెలలు పట్టింది పోలీసులకి. ఇలా చేశాడు, ఫస్ట్ నుంచి ఏం జరిగిందని. ఇది అవసరమా? వాళ్ళ అమ్మ నాన్న చక్కగా సంబంధం చూశారు కదా, నీ దగ్గర ఒక 20 లక్షల దాకా ఉన్నాయి కదా, వాటితో వెళ్ళిపోయి 2 సంవత్సరాలు ఉండి ఆడి చేతిలో ముక్కల కింద నరికించుకుందాం. ఇది బాగుందా? ఎందుకు ఈ స్టోరీ చదువుతున్నాను తెలుసా? ఈ వీడియోని 1 గంట సేపు నేను చూశాను. ఎంత బాధ అనిపించింది తెలుసా? అమ్మాయిలకి చాలా తెలివి ఉంది, ఆలోచన ఉంది, కానీ ఎందుకు బురదలో పడుతున్నారు? అసలు ఎవరన్నా చెప్తే ఎందుకు వింటున్నారు, ఎందుకు వినాలి?
మనకు అవసరం ఉన్నప్పుడే. ఇప్పుడు మనకు తినడానికి దిక్కు దివానా లేదు, ఏదో పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం, పెళ్ళి కాలేదు, ఎవరన్నా మంచి అబ్బాయి దొరికితే లవ్ చేసి చేసుకో. పెళ్ళి అయినాక అన్నీ అయినాక అసలు పెద్దోళ్ళకి కూడా అర్థం కావట్లా, వాడితో నీళ్ళతో ఇట్లా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చూశాను వీడియోలు, ఒక 50 వీడియోల దాకా చూసా. అందు గురించే నేను ఈ వీడియో ఈరోజు చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అందరినీ కాదు, కొందరిని. ఐఎమ్ సారీ, తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. అమ్మాయిలకి నేను ఒక్కటే చెప్పేది, ఎవరిని నమ్మకూడదు. మగవాడు అంటేనే 2 పక్కల వాళ్ళకి పొదునుంటుంది, 2 పక్కల పొదును. ఇంట్లో భార్య బాగుందనుకో ఉంటాడు, బాగాలేదనుకో బయట వెళ్ళిపోయి ఇంకొకటి పెట్టేసేస్తాడు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆడవాళ్ళలాగా ఉండాలి. మనకి ఏ పిచ్చోడు ఎచ్చోడు దొరికినా వాటితోనే సరిపెట్టుకున్నాం అనుకో, చెడ్డ పేరు రాదు, భూదేవి కోపం రాదు. ఆడవాళ్ళు అంటే దేవతలతో సమానం, ఆడదంటేనే లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ రోజుల్లో ఉన్నారా ఫ్రెండ్స్ అసలు అట్లా? ఎవరన్నా ఉన్నారా? మీరే చెప్పండి. లక్ష్మీదేవితో పోలుస్తున్నారు. అమ్మాయిలు ఎంత అరాస్కాలు, ఎంత అన్యాయంగా తయారై వాళ్ళకై వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా, తప్పుగా నన్ను అనుకోవద్దు. ఐఎమ్ సారీ. ఈ వీడియో చూసి అయినా కొంతమంది మారతారేమో, కొంతమందికి జ్ఞానోదయం అయ్యిద్దని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నమస్తే. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెబుతున్నానంటే, నేను ఏ అయితే ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ చెప్తున్నాను, వంటలు చేసి పెడుతున్నాను. నాకు కొద్దిగా ప్రాబ్లంలు ఉన్నాయి, ఇలా మాట్లాడితే మనసులో ఉన్నాయన్నీ కొద్దిగా ఫ్రీ అవుతామనేది ఒక ఆలోచన. అదొకటి ఫ్రెండ్స్. చుట్టుపక్కల వెళ్ళి అందరికీ నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఇంకా మనం అలసైపోయి ఇంకా రోగాల పాలైపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. అందుకే ఎవరికి ఏం చెప్పకండి. ఆ పైవాడికి స్నానం చేసుకొని మనం వజ్రాసనం వేసి మనసులో ఉండే అదంతా చెప్పండి. నేను అలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ద్వారాగా ఎందుకు చదువుతున్నానంటే మీకు అందరికి తెలియాలని. మా నాన్న చెప్పాడు, మనం చూసినది, మనం అనుభవించినది, మనకు తెలిసినది 10 మందికి చెప్పాలని. ఇవాళ రేపు అమ్మాయిలు, ఆంటీలు, అమ్మమ్మలతో సహా సర్వనాశనం అయిపోతున్నారు. ఏంటో ఈ ప్రేమలో ఏముందో ఏంటో, ఒక చిన్న మాటల వల్ల ఫ్రెండ్స్ ప్రేమ కలిగిద్దంటే అసలు ఎట్లా కలుగుతుంది, ఏంది ఇదంతా మనం ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక ఆడది తలుచుకుంటే ఏమన్నా కలుగుతుంది. ఒక మగవాడు చెడిపోయినా బాగుపడ్డ ఆడదే కారణం ఫ్రెండ్స్. ఆ ఆడదాని వల్లే ఈ రేపు ఇట్లాగా అయిపోతుంది. ఇది ఎందుకు మీకు అర్థం కావట్లేదు? మారండి ఫ్రెండ్స్. ఇప్పటికైనా మారి ఆడవాళ్ళలాగా ఉండండి. ఆడవాళ్ళ పేర్లు చెడగొట్టబాకండి. ఇది చాలా అవసరము. ఇలా మాట్లాడుతున్నానని బాధపడవద్దు. కొంతమందిని మార్చాలని బాధపడ్డా కానీ మాట్లాడుతున్నా. ఐఎమ్ సారీ, తప్పులుంటే క్షమించండి. బాయ్, సీ యూ.